దేవుని పరిశుద్ధ నామమున కలుగుగాక. ఆమేన్. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాం. అలాగే లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుంటూ ఆరాధనలో గడదాం. మహాపురుషుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మహేశ్వరి మీకు వందనాలనైనా. గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచారు, మీ రెక్కలో దాచారు నాయన, కాచారు ప్రభు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో ప్రభు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వైపు మేము ఎత్తుచున్నాము తండ్రి. మీరే మా సహాయం ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహారాజు దైవమా, మీకు స్తోత్రములు 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 తండ్రి. మొదటి ఆరాధన జరిగించి రెండో ఆరాధనలో ప్రభువా మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ స్మృతుని, మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా తిరిగి మా ప్రభువు. మీ సాటి ఎవరు లేరు నాయన, మీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు తండ్రి. మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మా కొరకు సమస్తము చేసిన దేవుడు, మా పాప శాప దోషముల కొరకు ప్రభువా కలవరి శిలువలో యాగమై బలి అర్పణి మాకు రక్షణ భాగ్యం కలిగించినందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభువా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాకు దయచేయనైనా. మా జీవితం ద్వారా మిమ్మల్ని మేము తృప్తిపరిచే వరంగా దీవించున్నాయినా. ఈ వాక్యములు మమ్మల్ని స్థిరపరచు, ప్రార్థనలో స్థిరపరచు, విశ్వాసంలో స్థిరపరచు, నమ్మకత్వంలో స్థిరపరచు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పినట్లు నాయన కుడికి ఎడమకి తొలగిపోకుండా తండ్రి రాకడ కొరకు ప్రతి బిడ్డలో కూడా సిద్ధపడి ఉండాలి. సహాయం చేయండి. ఈ ఉదయకాలం వరకు నాయన, ఈ నెలంతా కూడా ప్రభు 6 నెలలు కాపాడింది. మొదటి వారంలో ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు నన్ను మమ్మల్ని సిద్ధపాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మా అందరినీ కూడా మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. ఈనాటి ప్రభు ఇప్పటి వరకు ప్రభు ప్రార్థన ద్వారా ప్రారంభించుకుని పిల్లల పాటల ద్వారా కనపరుచుకుని ప్రభు భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇక ముందు ప్రభు ఆరాధన ద్వారా నేను ఆరాధించండి, సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, రానటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వచ్చిన వారు ఏ అక్కడితో వచ్చినా, ఏ వ్యాధితో, ఏ సమస్యతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా వారు ఒట్టి చేతులతో వెళ్ళొద్దనైనా నిజముగా ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుదలతో వెళ్ళాలి. యాదికి నచ్చినట్లుగా ఉండాలి, మీరు కోరుకున్నట్లుగా ఉండాలి ప్రభు. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. తండ్రి, మానవుడికి నచ్చనివి తీసివేయండి, నచ్చినట్లు ఉండడానికి సహాయం చేయండి. ఎన్నో వారాలు కోల్పోయానయ్యా నీ సన్నిధి, ఎన్నో వారాలు ఆబ్సెంట్ అయిపోయినాయా నీ సన్నిధి. దాన్ని తిరిగి తెచ్చుకోలేనయ్యా తండ్రి. ఎవరెవరినో చూసి పని భారంలో పడిపోయి తొలగిపోయాను, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. ఈరోజు నన్ను నా కుటుంబాన్ని ఒకటిసారి దర్శించయ్యా. నువ్వు దర్శిస్తేనే మా బ్రతుకులు మారుతాయి ప్రభు. నా కుటుంబాన్ని దాటిపోకయ్యా, సహాయం దయచే ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పరిస్థితులు ప్రభువా ఎవరితో చెప్పినా
తండ్రి, ఎవరు ఆలకించేవాళ్ళు లేరే. నా స్థితిగతులను చూసి నవ్వేవారే తప్ప, నాలుగు మాటలు అనేవాళ్ళు తప్ప ఎవరు లేరయ్యా. కానీ నీ వైపు చూస్తున్నాను తండ్రి. నా పరిస్థితుల్లోని సహాయం కోరుతున్నానయ్యా. నా బలహీనతలోని సహాయం కోరుతున్నానయ్యా. నా వ్యాధులోని సహాయం కోరుతున్నానయ్యా. నా పరిస్థితుల్లోని సహాయం కోరుతున్నానయ్యా. సహాయం చేయవా ప్రభు. ఈ ఆరాధనలో అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఒక పక్క ప్రభా వ్యాధులతో పోరాటం, ఆర్థికంగా పోరాటం, బిడ్డల వల్ల పోరాటము, ఈ సమస్యలతో ఉన్నానయ్యా. ఒక్కసారి నీ కనికరం చూపించు. మూతపడిన ద్వారాలు తెరిచి మీరు సహాయం చేయండి ప్రభు. మీరు సహాయం చేయండి ప్రభు. మీరు తప్ప మాకు దిక్కు లేదు నాయన. మీరు తప్ప మాకు ఆధారం లేదు నాయన. అయ్యా, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నావు తండ్రి. నిన్ను ఆశ్రయించి ఉన్నాము తండ్రి. ఎవరైనా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదవై ఉండదు అని సెలవించిన గొప్ప దేవా, స్తోత్రములు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ బిడ్డలు మమ్మల్ని మీకు సమర్పణం చేసుకుంటున్నామయ్యా. మా హృదయాన్ని మీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా మనస్సులను మీకు అప్పగించుకుంటున్నామయ్యా. దయతో లోటుపాట్లు క్షమించి మాలో చేదు వేర్లు తీసివేసి తండ్రి మాకు సహాయం చేసి మీ సన్నిధి మాకు దూరం చేయొద్దయ్యా. మాలో మీ ఆత్మను తీసివేయొద్దయ్యా. సహాయం దయచేద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నప్పుడు, మీకే ఘనత చెల్లిస్తున్నప్పుడు, ఆరాధన మీ ఒక్కడవని మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. స్తుతులకు పాత్రుడవని మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా,
ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. అవునయ్యా, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, గొర్రెల కొరకు సమస్తము చేసిన దేవుడు అయ్యా, ఈ గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అయ్యా, నిత్య జీవం ఇచ్చిన దేవుడు అయ్యా, అంతం వరకు కాపాడే దేవుడు అయ్యా, మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదయ్యా. నేను స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ తాకినందుకు, నీ అభిషేకంలో ఆత్మ ద్వారా సంధించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, గుడి వచ్చిన బిడ్డలు, ఇంకా రావాల్సిన బిడ్డలు, ఈ మైక్ శబ్దంలో వింటున్న బిడ్డలు, వారి అక్కర్లు, వారి కొదువులు, వ్యాధులు, సమస్యలు, బాధలు, అప్పులన్నీ ఎరిగిన దేవుడు కనుక క్రీస్తు మహిమైశ్వర్యములో సమస్త వస్త్రములు తీర్చి పంపించినది. వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా నిశ్చయముగా దీవించబడి వెళ్ళాలి. సహాయం దయచేయాలి. యేసు నామములో ప్రార్థించి ఆరాధనలు సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి ఈ మనవలు అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి కొడుకు తండ్రైన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభువారికి, ఆదరణ పరిశుద్ధాత్మ దేవునికి, పూర్వమును ఇప్పుడును ఎల్లప్పుడూ సర్వయుగములకు సకలయుగములకు యుగయుగములకు ప్రియకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడి వచ్చిన మీ అందరికీ, మైక్ శబ్దాల ద్వారా వింటున్న మీ అందరికీ, అలాగే యూట్యూబ్ చూస్తున్న, ఫేస్బుక్ చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు, మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ. మరి మన మనసు మన ఆలోచన అటు ఇటు పనవద్దు, శ్రద్ధ కలిగి కూర్చుందాం. కొన్ని విషయాలు దేవాది దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడేలాగా ప్రార్థన పూర్వకంగా